చూడండి, అరే లేపాలరా పోయి ఫుల్ దాగి డ్రింక్ చేసి పడ్డాడు. లేపం. చూడండి గైస్, బోర్డు 120 ఉంది, వీళ్ళు తీసుకుని 150 తీసుకుంటారు. ఎంతవరకు న్యాయంగా చేయండి చెప్పండి. ఫెయిల్ డాడ్ ఎట్లున్నది అంత? థర్డ్ రెంటల్ ఇది. ఫస్ట్ రెంటల్ వచ్చినాక సెకండ్ రెంటల్ రాంగా రిటర్న్ చేసుకున్నాం కదా. థర్డ్ రెంటల్ మన ప్రవీణ్ గారిది. ఆల్మోస్ట్ వాళ్ళ అక్క వాళ్ళ షాప్ దగ్గర 2 గంటలు వెయిట్ చేసినాం గైస్. గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ గైస్. ఇప్పుడే షాప్కి వచ్చిన, మంచిగా పొద్దు దుప్పే ముట్టించి ఇక టీ చెప్పిన మనోడికి తేనె మహేశాడు. గాయస్ ఇవాళ అయితే కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్గా అనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడ్డది మబ్బులో. చలో ఇక ఇవాళ కథాకారకం చూసేయండి, ఓకేనా గాయస్. అనుకోకుండా కిరాయి వచ్చేసింది నిజామాబాద్. భీమ్గల్ నుంచి మనకు డ్యూక్ బైక్ వచ్చేసి నిజామాబాద్ షాప్లో ఇచ్చి రావాలి. సో అక్కడికి తింటున్నాం. ఇక కిరాయి నిజామాబాద్ కొట్టుకొని మిగతా వాళ్ళకి అది మనం వేస్తున్నాం, ఓకేనా. చలో భీంగర్కి వచ్చేసినాము. ఇదే డ్యూకు తీసుకోపోయి నిజామాబాద్లో డ్రాప్ చేసి రావాలి. చలో వెళ్దాం. లోపలికి వెళ్ళి తీసి డైరెక్ట్ బండ్లు ఎక్కిద్దాం, ఓకేనా. చలో గాయస్, డాడ్ ఓన్లీ మనం ఇద్దరం గాయస్. ఇద్దరికైతే అసలు ఎక్కలేదు వెహికల్, మన బైక్ డ్యూక్ 200. చలో ఒక బ్రదర్ అయితే పిలిచి మనం ఎక్కిద్దాం, ఓకేనా. చలో గాయస్, బ్రదర్ అయితే వెళ్ళిపోయేసిండు. దమ్కచ్చారా బాబు ఒక బండి ఎక్కితేనే. సెట్ అయ్యి కరెక్ట్ సెట్ అయ్యి గట్టిగాడు. చలో గైస్, సీదా నిజామాబాద్ జాతే. గాయస్ పెరిగినాకైతే వచ్చేసినాము. ఇక టిఫిన్ చేయలేం కదా పొద్దుల ఇక ఖర్చు ఎందుకు కాపాయి చేస్తేనే మనం బతాం గైస్. మిడిల్ క్లాస్ కష్టాలు ఇంకా మస్తున్నాయి గైస్. ముందు చెప్తా, నన్ను ఫాలో అవ్వండి. మీ ఇష్టం గైస్, ఎందుకంటే ఇక ఫాలో కొట్టడము అనేది మీ బాధ్యత. చలో ఇక మనం రన్నింగ్లో మాట్లాడుకుందాం. మంచిగా ఇక్కడ కూర్చున్న కాఫ్ అన్న అలా ఛాయ్ అన్న ఏమన్నా కూడా రాయి మళ్ళీ జారీ చేద్దాం, ఓకేనా. చలో మొన్న వచ్చినప్పుడు ఇది ఉండు కుక్ ఇది. ఓకే గాయస్, చాయ్ బిస్కెట్ తాగుతున్నాం. ఇక తాగి డైరెక్ట్ జారీ చేద్దాం, ఓకేనా. ఇంకో కాఫర్ అయితే నిజంగా ఏంటంట. చలో గాయస్, మంచిగా వాతావరణంలో బిస్కెట్, మంచిగా చల్లని వాతావరణం బిస్కెట్ చాయ్ తింటే వేరే ఉంటుంది. చలో తాగి వెళ్ళిపోం. అడ్డం పెట్టిన లారీ ఖాళీ ఎంట్రీ బండి ఉన్నది, ఇంకా కోతలేదు పోవం. 10 నిమిషాలు అవుతుంది, తనలో ఆడుతుండు. డ్రైవర్ ఇట్లా ఉల్టా కట్టేస్తే అక్కడ ఎక్కుతాయా టైరు. గాయస్ నిజామాబాద్ వచ్చేసినాం, ఎంటర్ అయినాం. మనకైతే అడ్డ తెప్పిండు గోల్డ్ మన దగ్గరనంట, గౌతమ్ షాప్ అని. సో అక్కడ పోయి ఇచ్చేసి మళ్ళీ మన రిటర్న్ అవుదాం, ఓకేనా. చలో గాయస్, బైక్ దించేసందుకైతే వెళ్తున్నాము. అడ్డ తెప్పిండు అన్న. సో నేను ఇంటికి వెళ్ళి రాగా మళ్ళా నిజామాబాద్ నుంచి కొనసారి ఎంటీ లోడ్ పోతుంది గాయస్. ఎవరికైనా ఉంటే చిన్న కెరీలు ఉంటాయి చెప్పాడని చెప్పి నేను స్టేటస్ పెట్టిన. దానికి గాను నిజామాబాద్ నుంచి ఒకటి, అలాగే మన ఆర్మూర్ నుంచి ఒక 2 కిరాయిలు వచ్చినాయి, 2 ఫ్రిడ్జులు. సో అది మాకు అడిషనల్ కిరాయి లెక్క అనుకోవచ్చు. చూద్దాం అవి వేసుకోబోగా. ఇక మనకు తెలుసుగా డైలీ లాగ్లో అన్నీ వస్తాయి అందులో, ఓకేనా. చేలో చేసినాం. శ్రీ భైరవ మోటార్ సైకిల్ వర్క్స్ అని ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ అన్నీ చాలా బైక్స్ ఉన్నాయి రిపేరింగ్. ఇక్కడ తీసుకోవాలి మనది అన్లోడ్ పాయింట్. అలాగే పోంగా 2 కిరాయిలు మాట్లాడిన చిన్నవి, అవి కూడా వేసుకోదాం, మీకు బ్లాగ్లో చూపిస్తా, ఓకేనా.
చలో గాయస్ ఇప్పుడు దించేసినాము పక్కన. చలో చూడండి మెకానిక్ దగ్గర దించేసినాం. సో నెక్స్ట్ రెంటల్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రెంటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. చలో గాయస్ నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. గోలర్ మన దగ్గర ఇక్కడ డ్రాప్ చేసినాం బైక్ని. జై హనుమాన్. నగర్లో త్రిమూర్తి పక్క ఎంటర్ప్రైజెస్ పక్కకు ఎల్జీ ఎంటర్ప్రైజ్ ఉంటుందట. దాంట్లో ఫ్రిడ్జ్ అయితే తీసుకొని ఆర్మూర్ వెళ్ళి మళ్ళీ ఆర్మూర్ కూడా ఒక ఫ్రిడ్జ్ చేసుకొని సీదా కొండందలు అన్లోడ్ వేయాలి. ఇక మధ్య మార్గంలో లేట్ అయితే ఫుడ్ కూడా ఇట్టే తినాలి. ఇక చలో టచ్ చేసినాం లొకేషన్ పాయింట్ త్రిమూర్తి పక్కకు ఎల్జీ చూడండి. చలో రిటర్న్ వేసుకొని ఫ్రిడ్జ్ చేసుకుని పోవాము. చలో గాయ్స్ వచ్చేసినాం ఇక్కడికి ఎల్జీ. చలో ఇక లోపల రేట్ మాట్లాడుతుండు కన్ఫర్మ్ చేసుకొని ఇక లోడ్ వేసుకొని వెళ్ళిపోడే. ఒక 2 చైర్లట ఒక ఫ్రిడ్జ్ అట ఇక్కడ నుంచి కొంతమందికి. మళ్ళీ ఆర్మూర్లో మనకి ఇంకో పైన ఇచ్చిన ఆర్డర్ కదా అదొక ఫ్రిడ్జ్. చలో గాయ్స్ వేరే లెవెల్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి. మన కస్టమర్ అయితే మాట్లాడేసిండు ఎల్జీ కంపెనీ. అదే లోడ్ ఎక్కించుకొని వెళ్ళిపోయాం. ఓకేనా చలో లోడ్ అయితే ఎక్కించేసారు. డైరెక్ట్ ఆర్మూర్ వెళ్ళి అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం. చలో గాయస్ ఇక మనోడు చెప్పిండు పైన గాడు ఫ్రిడ్జ్ చేసుకురామని. సో వాళ్ళ బావాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఫ్రిడ్జ్ చేసుకొని డైరెక్ట్ కొండసారి వెళ్ళిపోము. ఓకేనా చలో 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 డాడీ. సో ఆరుమూరు వచ్చేసినాము ఆదర్శ్ నగర్కి. మన ఫ్రెండ్ అయితే చెప్పిండు కదా వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్ చేసుకుని తీసుకొచ్చినాం. చూడండి బయటకు తెచ్చినాం. లోడ్ ఎక్కిస్తున్నాం. నిజామాబాద్ లోడు ఆరుమూరు లోడు. ఆరుమూరుకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఒకటి ఇంకోటి మిషన్ ఆడాడి మిషన్. చలో అన్న వేసుకొని లోడ్ వేసుకొని వెళ్ళిపోము. ఓకేనా చలో చలో గైస్ ఇంకా 2 ఫ్రిడ్జ్లా నిజాం బైక్కి వెళ్ళి ఆర్మూర్కి వెళ్ళి మొత్తం లోడింగ్ అయితే అయిపోయింది. పోయి అన్లోడ్ చేసేద్దాం. ఇక నాకు మధ్యలో దిగిపోతా కావచ్చు లోకల్లో. మనోడైతే అన్లోడింగ్ చేసేస్తాడు మైషన్ పట్టుకొని. చూద్దాం అక్కడికి వెళ్ళాక. చలో వెళ్ళిపోయాం. ఇక ఆల్మోస్ట్ 3rd రెంటల్ ఇది. ఫస్ట్ రెంటల్ పోయి వచ్చినాం కదా. సెకండ్ రెంటల్ రాంగా రిటర్న్ చేసుకున్నాం కదా. 3rd రెంటల్ మన ప్రవీణ్ గారిది. ఆల్మోస్ట్ వాళ్ళ అక్క వాళ్ళ షాప్ దగ్గర 2 గంటలు వెయిట్ చేసినాం గాయస్. ఎందుకంటే వాళ్ళకి బిజీ ఉంది వర్క్. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట పెట్టిపోయినా వచ్చేసరికి చెప్పులు పోయినాయి. దొంగలు బాగుంటారట. రీసెంట్గా వాళ్ళ షాప్లో కూడా 2 సీరియల్ పోయినాయట రీసెంట్గా. సో ఆరుమూర ఇక్కడ డేంజర్ ఉన్నారు కదా మన దొంగలు. జాగ్రత్త చూసుకోండి. వెళ్తా అయిపోయింది. ఓకే గైస్ ఇక మనమైతే ఇక ఆర్మూర్ నుంచి అయితే వెళ్తున్నాం బయటకి. చలో సీదా ఇంటికి వెళ్ళి డ్రాప్ చేద్దాం. ఓకేనా చలో గైస్ ఆల్మోస్ట్ 2 అయితే అవుతుంది. టైం చాలా లేట్ అవుతుంది. మార్నింగ్ టీవీని కూడా వేయలేము. ఓన్లీ జస్ట్ టీ తాగినాం. అరే పడ్డాడు గైస్ ఒక్క చూడండి. అరే లేపోరా పోయి ఫుల్ దాగి డ్రింక్ వేసి పడ్డాడు. లేపో మాకు లేపినాం ఇప్పుడే. హెవీ డ్రింక్ వేసిండు గైస్. బండి చాలా అయితే లేదు. నేను తీస్తా అంటే చెప్పి దూకేస్తున్నాను లేపినాక. ఏం మనుషులు రా బాబు. చూసిరు కదా వెళ్ళిపోయే పోతే మనకే ఉల్టవుతారు. అందుకే ఎవరికి వెళ్ళిపోయేద్దు. ఓకే గైస్ ఇక టైం వచ్చేసి 2:30 అవుతుంది కాబట్టి లేట్ అవుతుంది. సో ఇక్కడనే ముంగట అల్లుడి పేరు ఉంది కదా పెరిగిట్ రోడ్కు ఆర్మూర్. ఏం చేస్తావు ముండోడుకు అనద్దు. మనం వెళ్ళిపోతే మనకి రివర్స్ అవుతున్నాడు. ఓకే ఇక మనమైతే బిర్యానీ తిని మంచిగా కడుపుకుండా తిని అన్లిమిటెడ్ ఇక సీదా పోయి మనమైతే అన్లోడ్ చేసేద్దాం. ఓకేనా చేలో హోటల్కి అయితే వచ్చేసినాం.
అన్లిమిటెడ్ బిర్యానీ, తిన్నంత బిర్యానీ. చలో తిని వెళ్ళిపోదాం, ఓకేనా గైస్? బిర్యానీ తింటున్నాం అన్లిమిటెడ్, ఎంత అన్నది నేను. ఓకే టేస్ట్, చలో తిందాం. మ్యా పర్లేదా? ఓకే గైస్, టేస్ట్ ఓకే. గాయస్ ఇక మన ఏది మామిడిపల్లి హౌస్ దగ్గర స్కామ్ ఉంది గాయస్. తిన్నంత బిర్యానీ 120 అని చెప్పారు, 150 తెంగిర్రు. దూరం గాయస్, కారము మొత్తం బొడ్డు కారం వేసారు. కుళ్ళ చెప్తున్నా, ఫెయిల్ అంటే ఫెయిల్. గ్యామ్లింగ్ గాయస్. బోర్డు అండి మీకు చూపిస్తా చూడండి గాయస్. బోర్డు 120 ఉంది, వీళ్ళు తీసుకుని 150 తీసుకుంటారు. ఎంతవరకు న్యాయంగా చేయండి చెప్పండి? ఫెయిల్ డాడ్ ఎట్లున్నది అంత? ఫస్ట్ ఏదో రైస్ తిన్నాము, ఎందుకంటే పోనీ అని చెప్పి అన్నా. ఫెయిల్ అంటే ఫెయిల్ ఉన్నది గాయస్. ఛీ, జన్మ రాదు. ఇప్పుడే కొనదా వచ్చేసినాము. వీలైతే అన్లోడ్ వేసుకుంటారు, ఎమర్జెన్సీ లైటింగ్ వెళ్ళకు. సో నేను వెళ్తున్నా, టైం లేదు. టైం వచ్చేసి 4 అవుతుంది. మళ్ళీ చీకటి అయితే తిడతారు కస్టమర్లు. సో నేను లైటింగ్ అయితే వచ్చి మళ్ళీ మిగతా చూసుకున్నాం, ఓకేనా? మళ్ళీ అన్లోడ్ చేస్తారు. ఓకే, ఇక నైట్ దాకా చూద్దాం. మళ్ళీ మన 2 లాక్స్ అది కూడా యాడ్ చేయాలి కదా మనకు, ఎందుకంటే 1 lakh ఛాలెంజ్ కాబట్టి డైలీ ఎంత ఎర్న్ చేస్తున్నాం అనేది మనకు ఉంటుంది. కాబట్టి నైట్ దాకా వీడియో చేద్దాం, ఓకేనా? ఓకే గైస్, పోయి లైటింగ్ అయితే వెళ్దాం, ఓకేనా? చేయాలి గాయస్. లైటింగ్ వేసి ఇంటికి వచ్చేసరికి అయితే 6:30 అవుతుంది. దగ్గర లైటింగ్ దగ్గరే 1 hour పట్టింది. ఎందుకంటే రీసెంట్గా లైటింగ్ అందు మొత్తం ఇట్లా షిఫ్ట్ చేసినాం కదా రూమ్. మనము తుక్కు ఖరాబ్ అయినాయి, చిక్కయి. వాటిని అంటుపెట్టడానికి మధ్యలో క్యాప్స్ అంటుపెట్టడానికి టైం పట్టింది. ఓకే గైస్, ఫ్రెష్ అప్ అయి షాప్కి అయితే వెళ్దాం, ఓకేనా? చేలో గాయస్, షాప్కి అట్లనే మా ఫ్రెండ్స్ పిలిచారని చెప్పి చిన్న ఒక బ్లేజర్ దాకా వచ్చిన. ఇక తాగి ఇంటికి వచ్చేసరికి 9:30 అవుతుంది. మా పప్పు అయితే ఆమె తింటుంది. హాయ్ చెప్పు, హాయ్ పప్పి, పప్పి బాయ్ అని, బాయ్ బాయ్ అని, బాయ్ అని. ఓకే గైస్, ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. ఇక తిని పడుకున్నాడే. ఇంతతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా గైస్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రేట్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్ చెప్పు, బాయ్.